ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, 32వ సంకీర్తన 5వ చరణము దయచేసి చదవండి. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపములు ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు నన్నుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ప్రార్థింతుము. మా ఆశ్రయ దుర్గమా, మా శ్రేష్ఠ పాలక, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు, ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించి నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా, ఇంకనూ నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా, నీ మాట వినగల చెవిని గ్రహించు మనస్సును ఇచ్చి, నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అనుకూలపరచుమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథములో 32వ సంకీర్తన 51వ కీర్తన 2 కూడా కీర్తనల గ్రంథానికి నిలువెత్తు అర్థం లాంటివి. ఎందుకు అంటే 51వ సంకీర్తన క్షమాపణ దొరకగానే అది దేవుని యొక్క సహాయము ఎలా ఉంటుంది అనేది మనకి జ్ఞాపకం చేస్తూ ఉండగా, 32వ సంకీర్తన పాపము చేసే వారికి దేవుని మార్గాలను వివరిస్తూ ఉన్నటువంటి కీర్తన. ఈ 2 కీర్తనలు ప్రతి మనిషిని నిత్యము ఏదో రీతిగా తాకుతూనే ఉంటాయి. ఎందుకు అంటే, మానవ జీవితంలో మనిషి తెలిసి తెలియక ఏదో రీతిగా తప్పుతూ ఉన్నటువంటి ధరిమెల మానవ జీవితాన్ని తీర్చిదిద్దడానికి, తప్పనిసరిగా పశ్చాత్తాప్తుడవడానికి ఈ యొక్క కీర్తనలు మన కొరకే పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేశాడు అని అనిపిస్తుంది. వీటి నుండి ఆలోచన చేస్తే ఒక మంచి ఆలోచన ఏమిటి అంటే, పాపక్షమాపణ ధన్యత. ఇక్కడ చూడండి, 32వ సంకీర్తనలో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కీర్తన గ్రంథములో చాలా ధన్యతలు చూస్తాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆ రీతిగానే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడను. నీవు ధన్యుడువు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉన్నారు. నీవు ధన్యుడు. ఆ రీతిగానే 32వ సంకీర్తన కూడా ధన్యత గురించి మాట్లాడుతుంది. అయితే ఈ ధన్యత ఏమిటో తెలుసా? తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. నిజమే కదా ప్రియమైన దేవుని వారలారా? పాపి పాపము నుంచి మరులు కొల్పబడి పాపక్షమాపణ పొందిన తర్వాత ఆ పాపి జీవితము ధన్యమే కదా. ఈ లోకములో జీవించడానికి చాలా విషయాల్లో ఒక లైసెన్స్ ఉంటుంది. ఒక మోటార్ వెహికల్ మీద వెళ్ళడానికి, ఒక కారు మీద వెళ్ళడానికి ఏముండాలా? లైసెన్స్ ఉండాలా. సమాజంలో సంఘంలో కూడా జీవించడానికి
మనకి ఒక లైసెన్స్ ఉండాలా. ఏంటి ఆ లైసెన్స్ తెలుసా? పాపక్షమాపణ అనేది ఒక లైసెన్స్. నేను క్షమించబడ్డాను, పాప జీవితం నుంచి నేను దేవునికి అంగీకరించబడ్డాను, దేవునిని అంగీకరించినటువంటి జీవితము, దేవుని చేత ఇష్టపడుతూ ఉన్నటువంటి బ్రతుకు అని ఒక ఆథరైజ్డ్ లైఫ్గా ఉండడం అనేది ఈ యొక్క పాపక్షమాపణ ధన్యత అనే విషయం తెలియజేస్తుంది. క్లుప్తంగా 3 విషయాలను అధ్యయనం చేయాలని ఆశపడతా ఉన్నాను. మొదటిది పాపపు స్వభావము. పాపక్షమాపణ ధన్యత అనే దాని గురించి ఆలోచించేటప్పుడు అసలు పాపపు స్వభావం అంటే ఏమిటి? పాపపు స్వభావం అంటే ఏమిటి? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఇట్లా మనము 4 విషయాలు పాపం గురించి ఈ పాత నిబంధన గ్రంథములో 15 పదాలు దొర్లితే 32వ సంకీర్తనలో 4 పదాలు కనబడుతున్నాయి పాపం యొక్క స్వభావాన్ని తెలియజేసేవి. మొదటి దాని స్వభావం మొదటిది ఏంటంటే అతిక్రమము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. అతిక్రమము అనగా తిరుగుబాటు. అతిక్రమము అనగా తిరుగుబాటు. ఏమిటి తిరుగుబాటు? తల్లిదండ్రుల మీద తండ్రి పెట్టినటువంటి నియమాలు ఎదురిస్తూ ఉన్నటువంటి కొడుకు ఎవరో అతిక్రమిస్తున్నాడు. తండ్రి యొక్క నియమము నిబంధనను ఉల్లంఘించి తండ్రి చెప్పిన విధంగా జీవించకుండా తను ఇష్టానుసారమైనటువంటి జీవితానికి వెళ్ళేవాడు తండ్రి యొక్క ఇష్టాయిష్టాలను, తండ్రి యొక్క నియమ నిబంధనలను ఏం చేశాడు అనగా అతిక్రమించాడు. అతిక్రమం అంటే క్రమము తప్పి జీవించడము. రెండవ విషయము తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు అనే మాట చూస్తే పాపం అంటే ఏమిటి? పాపము అంటే గురి తప్పుట. లోపల దేవుని మహిమను పొందకుండా జీవించుట అంటే లోపము అనేది, మనలో ఉన్నటువంటి లోపము అనేది దేవుని మహిమను పొందకుండా చేస్తుంది. మనలో ఉన్నటువంటి లోపము యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడు పాపుల మనవిని ఆలకించడు. చాలండి. ఇతను ఒక అనాగరికుడు అని అనుకుంటే గనక, ఒక జ్ఞానహీనుడు అని అనుకుంటే గనక, ఒక అజ్ఞాని అని అనుకుంటే గనక, ఇతను ఒక అంగవైకల్యం కలిగినటువంటి మనిషి అనుకుంటే గనక, ఇతనిస్తున్నటువంటి స్టేట్మెంట్ చూడండి. ఏమంటున్నాడు ఇతను చెప్తున్న మాట? దేవుడు పాపుల మనవిని ఆలకించడు. దేవుడు పాపుల మనవిని ఆలకించడు అని మనం ఎరుగుదాం కదా. నిజమే కదా ప్రియమైన దేవుని వారలారా. పాపము అంటే గురి తప్పి జీవించడం. ఏ గురితో మనం బ్రతుకుతున్నాం? ఏ గురితో దేవుడు మనల్ని ఈ లోకములోనికి నడిపించాడు? మనము ఈ సంఘములో, ఈ సమాజంలో మనము ఒక గురి కలిగి బ్రతుకుతూ ఉన్నాం. ఏమిటి గురి? ఒక భార్య ఉంది, ఒక భర్త ఉంది. ఆ భార్యాభర్తల యొక్క వివాహములో చేస్తూ ఉన్నటువంటి వివాహపు నిబంధన, పెళ్ళి నిబంధన, పెళ్ళిలో చేస్తూ ఉన్నటువంటి దైవజనులు, గురువులు, పెద్దలు సమక్షములో పలుకుతూ ఉన్నటువంటి వివాహ ప్రమాణకం ఏమిటి? నేను బ్రతుకున్నంత కాలము
ఇతరులను ఎవరిని ఆశింపక నీతోనే కాపురము చేయుదును అని ఈ స్త్రీ ఈ పురుషుడితో, ఈ పురుషుడు ఈ స్త్రీతో పలికినటువంటి మాట వివాహపు జీవితము కొనసాగిస్తూ ఉన్న వేళ కొన్నిసార్లు ఏమవుతూ ఉంటాయి అనగా గురి తప్పుతూ ఉంటాం. నీతో నేను బ్రతుకుతాను, కష్టములోని సుఖములోని, వ్యాధిలోని బాధలోను, అన్నిటిలోని నీతోనే నేను జీవిస్తాను. అట్లాంటి పెళ్ళి నాటి ప్రమాణకము భవిష్యత్తు జీవితంలో ఏమవుతూ ఉంటుంది? గురి తప్పుతూ ఉంటుంది. కాబట్టి పాపము గురి తప్పడం, లోపం దేవుని యొక్క మహిమను పొందకుండా అడ్డుకుంటూ ఉన్నటువంటిదే పాపము. మూడో విషయము దోషము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. నిర్దోషికి వ్యతిరేకము దోషము. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి అంటే ఏముండకూడదంట? దోషము ఉండకూడదు. దోషము అనగా అర్థం ఏమిటో తెలుసా? వంగిపోవడము. మానవ స్వభావము నిటారుగా లేక వంకర టెంకరగా ఉంటుంది, అదే వంగిపోవడము. మానవ స్వభావము వంగిపోతూ ఉంటుంది, ఎటు వీలైతే అటు. చూశారు, నరము లేని నాలుక అంటూ ఉంటారు. నరము లేని నాలుక ఏం చేస్తుంది? ఎటైతే అటు ఆడుతూ ఉంటుంది. దోషము. నాలుగో విషయము కపటము. ఆత్మలో కపటము లేనివాడు, ఆత్మలో కపటము లేకపోవడం ఏంటి? ఆత్మలో కపటము లేకపోవడం ఏమిటి? ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. ఈనాటి ఈ లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉంటే ఆత్మలో కపటము అనగా కుయుక్తి. ఏమిటి కుయుక్తి? మనము కొన్ని మాటలు యుక్తితో మాట్లాడతాం, ఒక రకంగా సమయస్ఫూర్తి అయిన మాటతో మాట్లాడుతూ ఉంటాం. కానీ కుయుక్తితో మాట్లాడకూడదు. కుయుక్తి అంటే మనస్సులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడము కుయుక్తి. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము చదువుదాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. యోవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేత పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడి వేయిచుండగా ధైర్యవంతులు ఉండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపిన. చూడండి, ఇక్కడ గమనించండి. మనందరికీ కూడా సండే స్కూల్ నుంచి మంచి అద్భుతమైనటువంటి స్టోరీస్ ఏంటి అంటే, రాజు అయినటువంటి దావీదు కథలు చాలా అద్భుతంగా చెప్పుకుంటాం. ప్రతి చరిత్ర వెనకాల ఒక నిజం ఉంటుంది. ఒక నిజం వాస్తవం ఉంటేనే అది చరిత్ర అవుతుంది. దావీదు పన్నినటువంటి కుయుక్తి ఆలోచన చూస్తే దావీదు కపటము కలిగినటువంటి జీవితము ఎక్కడ గమనిస్తూ ఉంటాం. ఏమిటి కపటము? అది వసంతకాలము, రాజులు యుద్ధానికి వెళ్ళిన కాలము, తన సైన్యము పోరులో ఉన్నటువంటి, రణములో ఉన్నటువంటి కాలము. అట్లాంటి సమయంలో ఒక దినాన రాజు మిద్ది మీద నడయాడుతూ ఉన్నాడు. మిద్ది మీద నడయాడుతూ ఉన్నటువంటి రాజు చూడకూడనటువంటి ఒక దృశ్యాన్ని చూచాడు. ఏమిటి ఆ దృశ్యము? ఒక స్త్రీ స్నానము చేస్తూ ఉండగా రాజు చూచాడు. చూచినటువంటి రాజు అక్కడతో ఆగిపోకుండా
చూచినటువంటి తన చూపు ఆలోచన మళ్ళించిన ప్రకారము చూచిన చూపులో అతను ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆయన మిద్ది మీద తిరుగుతూ నడియాడుతూ ఉండగా ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ స్త్రీని చూచి ఆ స్త్రీని తన కోటకు రప్పించుకుని ఆ స్త్రీతో పాపం చేశాడు. ఆ స్త్రీతో పాపము చేయడం మాత్రమే కాదు, కానీ ఆ స్త్రీ యొక్క భర్తను సమూలముగా నాశనము చేసి ఇక్కడ ఒక కుటుంబాన్ని నాశనం చేశాడు, ఒక కుటుంబ వ్యవస్థని పాడు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. అనుకోకుండా చూడడం వేరు, తెలిసి తెలిసి చూచి పాపం చేయడం వేరు. చాలామంది రకరకాల డ్రెస్ కోడ్తో వస్తూ ఉంటారు, రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు బయట. అనుకోకుండా చూచావు, అనుకోకుండా చూసినప్పుడు ఓకే క్యాజువల్, కానీ చూచి మరలా చూచి మరలా చూచి మరలా చూస్తే ఏంటది? అదే పాపము. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. ఇప్పుడు ఎందుకు చూస్తూ ఉన్నావు? మన ఇంటి దగ్గర కూడా మంచి భోజనం ఉంది, కానీ మన ఇంటి భోజనము మనకు సరిపోదు. పొరుగుంటి పుల్లకూర రుచి ఏంటి? పొరుగింటి పుల్లకూర మన భోజనం కన్నా అది బాగుంటుందా అంటే మన భోజనం కన్నా బాగోదు నిజానికి, కానీ పొరుగింటి పుల్లకూర చాలా కామెంట్స్ వినబడతా ఉంటాయి. ఆమె డ్రెస్ కోడ్ ఎలా ఉన్నదో చూసావా? ఆ అమ్మాయి ఎలాంటి డ్రెస్ వేసుకున్నదో చూసావా? అసలు నీవు పనిలో నిమగ్నమైపోయి ఉన్నావో, వేరే యొక్క డ్రెస్తో ఐడెంటిఫై చేసే అంత తీరికొందా? ఫస్ట్ ఇంగిత జ్ఞానము అనేది ఉన్నప్పుడు డ్రెస్ కోడ్ని చాలా చక్కగా వేసుకుంటాం. ఒకవేళ ఆ ఇంగితము లేనప్పుడు ఆ మనిషి ఏదో అయిపోయింది, కానీ చూసే నీ ఇంగితం ఏమైంది? ఆమెకు బుద్ధి లేదంటున్నావు, నీకు బుద్ధి ఉందా? 10 సార్లు చూచి నీవు చెప్పడము, కామెంట్ చేయడము. ఎప్పుడు కూడా కళ్ళు చూచే చూపుకి మనస్సును ఆపాదించకూడదు. మనస్సును ఆపాదించి శరీరము ప్రయాణం చేయకూడదు, అది పాపం. ఇక్కడ రాజు చేసిన పాపం ఏమిటి? తన కళ్ళు వెళ్ళకూడని చోటికి వెళ్ళని సమర్థించుకోలేకపోయాడు, ఆపు చేసుకోలేకపోయాడు. కళ్ళు చూచిన విధంగానే శరీరము కూడా పాపానికి దాసోహం చేసింది. ఇంకా లోపలికి వెళ్ళాలంటే తాను తన రాజ్యాన్ని తనని ప్రేమించినటువంటి యుద్ధశూరుని యొక్క భార్యను చెరిచాడు. చూడండి, ఇదెంత విడ్డూరమైన పాపము చూడండి. తన రాజ్యం కోసము, ఆ రాజు క్షేమము కొరకు, ఆ రాజు ప్రజల కొరకు ఈ సైనికుడు యుద్ధభూమిలో యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధభూమిలో యుద్ధము చేస్తూ తనకు మేలు చేయు వాని గురించి రాజు ఏం చేశాడు? కీడు తలపెడుతున్నాడు. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథములో 11వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. అందుకు దావీదు, యావాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకు. చూడండి, చదవక్కర్లేదిక. ఆ సంగతిని బట్టి నీవు చింతపడకు. యావాబు దావీదుకు యుద్ధ సమాచారం పంపుతూ యుద్ధ సమాచారంలో ఏమంటున్నాడంటే, అయ్యా, మంచి సైనికుడైనటువంటి ఊరియా చచ్చిపోయాడయ్యా. దానిని రాజు ఏం చేస్తున్నాడో సమర్థిస్తున్నాడు. అమ్మ కంటిన్యూషన్గా చదవండి. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీద, ఒకప్పుడు మరి ఒకరి మీద పడుట కద్దు. ఇది పట్టణం మీద యుద్ధము మరి బలముగా జరిపి. చాలమ్మా,
ఇక్కడ సైనికుడైనటువంటి సైన్యాధిపతి అయినటువంటి యోవాబు బాధపడుతున్నాడు. అయ్యో ఉరియా చచ్చిపోయాడు, అయ్యో ఉరియా చచ్చిపోయాడు అని దూతను పంపిస్తే దావీదు సమర్థించుకుంటున్నాడు. యోవాబు భయపడకో, బాధపడకో. కత్తి ఒకప్పుడు ఒకరి మీద, ఒకప్పుడు మరి ఒకరి మీద పడుతుంది. అది యుద్ధం యొక్క లక్షణం. అంటే దావీదు కుయుక్తితో చేశాడని అర్థమవుతుంది కదా. అంటే దావీదు ఊరియాని కుయుక్తితో చంపించాడని అర్థమవుతుంది కదా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా గమనించండి, ఇక్కడ కపటము, మనిషిలో కపటం అనేది ఉండకూడదు. ఇదేమిటో తెలుసా? ఇదిగో ఈ అతిక్రమము, పాపము, దోషము, కపటము, ఇవి పాప నిర్వచనాలు. రెండో విషయం చెప్తాను, పాపము దాచినందువలన శిక్ష. భక్తుడు అంటాడు 51వ సంకీర్తనలో మొదటి చరణంలో అంటా ఉంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. చూడండి, గమనించండి, ఇక్కడ పాపము దాచినందున శిక్ష ఏమిటి? 3-4 చరణాల్లో ఉంటుంది. 32వ సంకీర్తన 3-4 చరణాలు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించిపోయినవి. చాలమ్మా. చూడండి, ఒకప్పటి ఆరోగ్యవంతుడైనటువంటి మనిషి, ఒకప్పటి మధురమైనటువంటి గాయకుడు ఏమంటున్నాడు? నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించిపోతున్నాయి. చూడండి, మనిషిలో ఉన్నటిది మొదటిది, ఒకటి ఫిజిక్, 2 సోల్. ఏమ్మా ఏంటి వెనక తిరుగుతున్నావు? మొదటిది శరీరము, రెండవది ఆత్మ. ఈ రెండిటికి ఉన్నటువంటి కమిట్మెంట్ చూడండి, ఈ రెండిటికి ఉన్నటువంటి కమిట్మెంట్. సంతోషం వచ్చిందనుకో తెలుస్తామా తెలమా? చెప్పండి. మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడను. ఇప్పుడు మా అమ్మాయి ఫస్ట్ క్లాసులో పాస్ అయింది. సిమ్టమ్ ఏంటి? సిమ్టమ్ ఏంటి? ఓకే, పండక్కి మంచి గోల్డ్ చైన్ ఒకటి, పట్టుచీర ఒకటి తెచ్చాడు అనుకుందాం. ఆయన ఎలా ఉంటుంది? సిమ్టమ్ ఏంటి? మీరు ఇంకా సెల్ చూసుకుంటా విచారంగా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, నవ్వుతా చెప్తున్నారు. మీకేం తెలుస్తుంది సంతోషం గురించి? వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆ సంతోషం వాళ్ళ ముఖాల్లో ఉంది. ఆ సంతోషము వాళ్ళ ముఖాల్లో ఉంది. అది సిమ్టమ్. సిమ్టమ్ ఏంటంటే, ఏదైనా సంతోషం కలిగిందనుకో ముఖం ఏమవుద్ది? వెలిగిపోతూ ఉంటుంది. 1000 కాంతులు దీపస్తంభంలా వెలిగిపోతూ ఉంటుంది. ఒకవేళ విచారం కలిగిందనుకుందాం, ఎలా ఉంటుంది? ముఖం ఎలా ఉంటుంది? అసలు ఇది తెలియజేసేదేంటి? మనస్సు. ఇది అనుభవించేది మనస్సు, ప్రతిధ్వనించేది ముఖము. ప్రతిధ్వనించేది ముఖము. చూడండి, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. ముఖం అంట హృదయం, మనస్సు యొక్క లోపల స్వరూపాన్ని తెలియజేస్తూ ఉంటుంది. మనకి మేలు జరిగినప్పుడు
వెరీ జాయ్ 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 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, సింగ్ హల్లెలూయా టు ద లార్డ్. అంటే ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆ పాట నేను కూడా పూర్తిగా సంతోషంగా పాడలేదు, గమనించారో లేదు. కానీ అంటే సంతోషం అంటే నవ్వుతా పాడాలా. ఆరాధనకు వస్తారు మీరు, అసలు ఆరాధనకి రారు మీరు. అబద్ధాలు ఆడకూడదు. నేను ఇక్కడ ఫస్ట్ మీరు దేనికి రారు? ఆరాధనకి వస్తున్నారా? రావట్లేదా? ఆరాధనకు రావట్లేదు. ఆరాధనకి వస్తే ఆరాధన ఎలా చెయ్యాలా? కలుగునుగాక దేవునికి మహిమా, కలుగునుగాక, కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానం. పాడరా మీరు పాట? ఇంకా ఆరాధనకి ఎలాగ రాలేకపోతున్నాను ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడైనా మరొక అవకాశం ఇచ్చాను, అందులోని కూడా పాలు పంపులు పొందలేదు మీరు. ఇంతమంది ఆరాధనలో ఇన్వాల్వ్ అయితే ఈ టాప్ లేచిపోద్ది. అందుకు ఆలోచిస్తున్నారేమో మళ్ళా కట్టుకోలేము అదే పొందని. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, సంతోషించాలి. ఎక్కడుంది సంతోషము? దేవుని సన్నిధిలో సంతోషం ఉందండి. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. ఎక్కడో తెలుసా? ఆరాధనలో సంతోషం ఉంది. దేవా నీకు మహిమ కలుగును గాక, దేవా సర్వోన్నతమైన స్థలములలో నీకు మహిమ కలుగును గాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. దేవా నీకు మహిమ. కెరూబులు శరాపులు కలిసి నిత్యము దూతకోటి గణాంకము ఆయనను పాడి కొనియాడుతూ ఉంటుంది. నీవు కూడా ఒక దూతలాగా పనిచేస్తావా? నేను దూతలా పనిచేయను, నేను వాక్యం వినడానికే వస్తాను. నేను వచ్చి ప్రార్థన చేసుకుంటాను, దేవా నాకు ఇస్తావా, నువ్వు చేస్తావా అని. తర్వాత దీవెన కావాలి నాకు, దీవెన ఇచ్చేసేయండి. కానీ నేను చెయ్యని పని ఏంటి? నేను ఆరాధించను. మీరు నిజమైనటువంటి ఒప్పుకోలుతో ఉన్నారు. మేమే అనవసరంగా నోరు పాడేసుకుని ఆరాధనకు రండి ఎన్నన్నా కానీ సూర్యుడు పడమర ఉదయిస్తాడా? మీరు ఆరాధనకు వస్తారా? దేవుణ్ణి ఆరాధిస్తారా? దేవుణ్ణి స్తుతిస్తారా? దేవుణ్ణి గణపరుస్తారా? ఆల్రెడీ మేము ఒప్పుకోలు చేసుకుని వచ్చాం గుడికి. మేము ఫస్ట్ నుంచి ఎప్పుడో కమిట్ అయిపోయాం. దేవా నువ్వేమండి అనుకో, ఆరాధనకు రాం ప్రభువా, మేము క్షమించేయి ప్రభువా, నువ్వు క్షమించేయి ప్రభువా, మేము ఆరాధనకు రాము. ఎప్పుడు చెప్పుకున్నారు? మీరు పనికి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ పని అయినా ప్రైవేట్ పని అయినా ఒక నిమిషం లేటుకి వెళ్తే అయ్యా వెళ్ళకపోతే అటెండెన్స్ పోతుంది, శాలరీ పోతుంది, ఇంక్రిమెంట్ పోతుంది కదా. ఇక్కడైతే మొండిగా దబాయిస్తాం. ఏటో చెప్తారు అలాగా. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. 32వ సంకీర్తన 3వ చరణం మరలా చదువుదాం. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. చాలమ్మా. భక్తుడికి ఏమైందంటే ఇక్కడ ఎముకలు క్షీణించిపోయినాయి అంట. ఈయన ఎవరో మామూలుడా? ఈయన మామూలుడా? సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో సమూయేలు రాసిన మొదటి గ్రంథము 24వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మొదటి గ్రంథము 24వ అధ్యాయం 18వ వచనం. అది కాదండి, ఒక్క నిమిషం నుండి ఒక్క నిమిషము.
సమూయేలు రాసిన మొదటి గ్రంథము నేనే తీస్తాను, ఆగండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము. ఓకే 14వ వచనం చదవండి. 14వ వచనం. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏపోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని. ఒక పాట ఉంది. ఏం పాట? దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేద్దాము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. లోకనానుడైన పాట. అంటే దావీదు జీవితంలో ఎంతకన్నా గొప్ప సాక్ష్యం ఏముంది? మనము కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాం, చచ్చిపోయిన వాళ్ళ గురించి చెప్తూ ఉంటాం. ఏమండి, ఆవిడ గాత్రం ఎలా ఉండేదండి, ఆవిడెంత బాగా పాడేదండి, ఆయన రాకపోతేనే ఆరాధన అనబడేది కాదండి, అలా చెప్పుకుంటూ ఉంటాం. అలాగూ దావీదు సహజ సిద్ధమైనటువంటి స్వభావం ఏంటి? దేవుని సన్నిధిలో మైమరిచిపోయి దేవునిని ఆరాధించేవాడు. దేవుని సన్నిధిలో మైమరిచిపోయి దేవునిని ఆరాధించేవాడండి. గమనించండి, దేవునిని ఈ రీతిగా ఆరాధిస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరికి నీచంగా కనిపించాడు? తన భార్యకు నీచంగా కనిపించాడు. ఎందుకు తన భార్యకు నీచంగా కనిపించాడు? తన భార్య అంటుంది, 6 అడుగులకి ఒక్కొక్క ఎద్దును వధిస్తున్నాడో, ఏపోదు ధరించుకుని దేవునిని స్తుతిస్తూ ఆర్భాటంతో గంతులేస్తున్నాడు. గంతులేస్తూ ఉంటే తన భార్య కిటికీలో నుంచి చూచింది. మనసులో అనుకుంది, ఏంటి మరీ విడ్డూరం కాకపోతే ఏంటి ఏం చేసే పని అని అనుకుని భర్త వచ్చిన తర్వాత అడుగుతుంది, ఏవయ్యా నీకు అసలు బుర్ర పనిచేస్తుందా, బుద్ధి పనిచేస్తుందా, జ్ఞానం ఉందా? ఒక సామాన్యమైనటువంటి మనిషిలాగా వీధిలో నాట్యమాడుతున్నావు. ఒక రాజవీధిలో ఒక మహారాజువి ఒక సామాన్య మనిషిలాగా గొంతులేస్తున్నావా, నాట్యమాడుతున్నావా? అంటే భార్య, ఏ భార్య అయినా సరే కానీ తన భర్త ఎలాగ ఉండాలనుకుంటుంది? మహారాజులా ఉండాలని చూస్తుంది. ఏ భార్య అయినా సరే తన భర్త లేకిగా, దీనంగా, ఒక పనికిమాలివాడిలాగా ఉండాలని కోరుకోదు. ఆడు ఎంత పనికిమాలుడైనా సరే పనికొచ్చేవాడిగా చెయ్యాలని ఆశపడుతుంది. అది భార్య నైజం. కానీ ఈ భార్య మహారాజు అయినటువంటి భర్తనే గొప్పగానే ఊహించుకుంది, కానీ అన్ని విషయాల్లోనూ ఊహించుకోకూడదు. అలాగా ధనికులైనా, సామంతులైనా, పేదవారైనా, ఎవరైనా సరే దేవుని సన్నిధిలో ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమే. దేవునిని ఆరాధించుటలో ఎలాగ ఆరాధించాలా? నేను షూట్ వేసుకుని వచ్చాను, నా షూట్ నలిగిపోతుందేమో, ఆరాధనకు చేతులు ఇలాగ ఎత్తండి అని చెప్పేసి ప్రైజ్ అండ్ వర్షిప్లు అంటారు. అప్పుడు షూట్ నలిగిపోతుందేమో ఎంతే ఎత్తుతాం, చీర నలిగిపోతుందేమని బాయ్ బాయ్ అన్నట్టు ఇలాగ అంటాం. అనకపోతే పాదిరి గారితో బాధ,
అంటే నా బట్టలు నలిగిపోతాయి. రెండు చూస్తారు చాలామంది. నేను చాలా దర్పం కలిగినవాడిని కదా, నేను మామూలు ఉన్నా ఏమన్నానే, నేను మామూలు మనిషినా, అమ్మో నేను చాలా ఈ యొక్క పట్టణానికి పెద్దని, నేను గొప్ప వ్యక్తిని. అలాగా ఆలోచించుకుంది మైకేల్. కాబట్టి దావీదు ఏం చేస్తాడో తెలుసా? తాను బ్రతుకున్నంతకాలము ఆ మేఘాలు ముఖము చూడలేదు. బ్రతుకున్నంతకాలము మేఘాలు ముఖము చూడలేదు. మేఘాలు బిడ్డలను కనని గొడ్రాలుగా మిగిలిపోయింది. ఎందువల్ల దేవుని సన్నిధిలో నేను ఉన్న స్థితిని చూచి నన్ను హీనముగా చూచావు. అంటే నా దేవుడి కన్నా గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా? నా దేవుడి కన్నా గొప్ప ఎవరైనా నేనెవరిని? గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి నన్ను తీసుకొని వచ్చి గొల్లవాడినైనటువంటి నన్ను ఇశ్రాయేలీల 12 గోత్రాలకి సామ్రాట్ని చేశాడు, చక్రవర్తిని చేశాడు, మహారాజును చేశాడు. అట్లాంటి దేవుని సన్నిధిలో నేను ఎలాగుంటే ఆయన రుణము తీర్చుకోగలను? అందుకనే అంటాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించుకోగలను? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా, వేలాది నదులంతా విస్తార తైలమా, చివరికి గర్భఫలమైనటువంటి నా మొదటి పుట్టిన కొడుకున ఏమిస్తే నీ రుణము తీర్చుకోగలను నేను? ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? దేవా, నేను ఇలాగున్నానంటే కేవలం నీ కృప కాదా? కేవలము నీ దయ కాదా? కేవలము నీ వాత్సల్యత కాదా? దేవా, దేవునిలో అంతగా ఎదిగిపోయినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు ఈవేళ? ఎలా ఉన్నాడు? బౌని అయి దినమంతయు నేను చేసిన విలాప ధ్వని వలన నా ఎముకలు క్షీణించిపోతున్నాయి. దేవా, నా ప్రార్థన ఆలకించవా. ఎందువల్ల పాపము తనలో ఉంది. ఏ మనిషి జీవితంలోనైనా సరే పాపము ఉన్నప్పుడు మనిషి తన ఆంతర్యములో సరైనటువంటి స్థితి లేని కారణము చేత, పాపము నిగురుగప్పినటువంటి నిప్పులా ఉన్న కారణము చేత తను సంతోషంగా ఉండలేకపోతున్నాడు, అందరితోటి సమాధానముగా ఉండలేకపోతున్నాడు, ఇంత క్రితంలాగా బ్రతకలేకపోతున్నాడు. ఇంకోటి చెప్పనా, దావీదు చాలా నిష్కపటండి, నిష్కాపట్యమైనటువంటి బ్రతకడివాడండి. మచ్చికి ఒక్క మాట చూపిస్తాను మీకు, ఎక్కువ చెప్పను, ఒక్క మాట చూడండి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం చదవండి. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వారి చాలమ్మా, ఇక్కడ గమనించండి. ఇక్కడ దావీదుతో ఉన్నటువంటి అనుచరులు కలిపి అమాలేకీయుల మీదకు యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చి అన్యాయంగా దోచుకున్న కారణం చేత దేవుని సన్నిధిలో కనిపెట్టి యుద్ధానికి తీసుకెళ్ళాడు. అది మామూలు యుద్ధం కాదు, అపజయం అనుకునే పరిస్థితి, పొందలేనటువంటి విజయము. అట్లాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసుకుని యాజకుడిని పిలిచి ప్రార్థన చేయించుకుని యుద్ధానికి పోదునా అన్నప్పుడు, పొమ్మన్నప్పుడు యుద్ధములో జయమొచ్చింది. యుద్ధంలో వచ్చినటువంటి ఆ యొక్క సొమ్మంతా పంచుకోవడానికి సమావేశమైతే యుద్ధానికి వచ్చిన వాళ్ళు అంటున్నారు 400 మంది, ఈ సొమ్మంతా మనదే అంటున్నారు. అప్పుడు దావీదు అంటున్నాడు, ఏంటమ్మా మీరు చెప్పిన మాట ఎవడన్నా ఒప్పుకుంటాడా?
యుద్ధానికి పోయిన వాని భాగం ఎంతో, సామానుల యొద్ద నిలిచిన వాని యొక్క భాగము కూడా అంతే. ఎంత నిష్కపటండి. 400 మంది యుద్ధానికి వెళ్ళారు, 200 మంది సామానుల దగ్గర ఉన్నారు. ఇంకా ఎంత మంచోడు చెప్పనా. సౌలు చంపడానికి తన చుట్టూ తిరుగుతూ ఉంటే సౌలుని దేవుడు దావీదుకి అప్పగించినా కానీ దావీదు సౌలుని చంపలేదు, విడిచిపెట్టేశాడు. సౌలే అంటున్నాడు, అపకారానికి నువ్వు ఉపకారం చేసావయ్యా, నీ అంతటి నీతిమంతుడు ఎవడో లేడని సమూయేలు 1 గ్రంథంలో 24వ అధ్యాయంలో 18వ వచనంలో అంటాడు. ఇంకో మాట ఏంటో తెలుసా, సమూయేలు 2వ గ్రంథంలో 1వ అధ్యాయంలో 16వ వచనంలో సౌలు చచ్చిపోతున్నటువంటి పరిస్థితిలో చచ్చిపోలేక ఒక అమాలేకీయుడిని పిలిచి నన్ను చంపేయంటే వాడు సౌలు తలకాయ తీసుకొచ్చి రాజుకిస్తే, దావీదుకిస్తే, దావీదు ఏం చేశాడు తెలుసా, యెహోవా చేత అభిషేకించిన వాడిని ఎలాగూ చంపావు నీవు, నీ చావుకు నీవే ఉత్తరవాదివని మరణశిక్ష విధించాడు చంపిన వానికి. అంటే దావీదు యొక్క శత్రువే సౌలు. దావీదు సౌలు చనిపోతే రాజు అవుతాడు. అది అడ్డు తొలగించిన వాణ్ణి దావీదు మెచ్చుకోవాలి. కానీ నిష్కాపట్యము కలిగిన మనిషి, దావీదులో చాలా ఉత్తమ గుణాలు ఉంటాయండి. సమూయేలు 1వ గ్రంథము 2వ గ్రంథము, దినవృత్తాంతాలు 1వ గ్రంథము 2వ గ్రంథం చదువుతూ ఉంటే దావీదులో ఉన్న ఉత్తమ గుణాలు కనిపిస్తాయి మనకి. అట్లాంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడంట, నా ఎముకలు ఎందువల్ల, ఒకే ఒక్క పాపము. ప్రియ విశ్వాసి, పాపము దాచుట వలన మనిషి జీవితానికి శిక్ష. చిట్ట చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. పాపాన్ని జయించాలి అంటే పాపము ఒప్పుకున్నప్పుడు కలిగే క్షమాపణ, అదే ధన్యత. పాపము ఒప్పుకున్నప్పుడు కలిగే క్షమాపణ, అదే ధన్యత. 5వ చరణం చదువుదాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అని అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చూడండి, ప్రభురాత్రి సంస్కారం అని చెప్పేసి మనము చాలా వైట్ వేసుకుని వస్తూ ఉంటారు. చాలా చోట్ల తలస్నానం చేసి చాలా దీక్షతో భక్తితో వస్తారు. ఆయన శరీరం అనే రొట్టెని, ఆయన రక్తానికి ప్రతిగా ఆ యొక్క వైన్ని స్వీకరిస్తూ ఉంటాం. పైకి ఎంత తెల్లగా అయితే కనిపిస్తున్నావో లోపలంత తెల్లగా ఉందా నీ మనస్సు. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకోలు ఉందా నీ దగ్గర. ఇక్కడ చూడండి, పాపం ఒప్పుకున్నప్పుడు కలిగే క్షమాపణ, ఆనందం, అది రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుందో తెలుసా, పాపాన్ని జయించాలి అంటే ప్రార్థనా శక్తి అవసరం. పాపాన్ని జయించాలంటే ఏముండాలా, ప్రార్థన అనే శక్తి ఉండాల. చూడండి, యాకోబు భక్తకోటికి రాసినటువంటి ఉత్తరములో 5వ అధ్యాయంలో 14వ వచనం చదువుదాం. మీలో ఎవడైనను రోగి అయి ఉండగా సంఘపు పెద్దలను పిలువనంపించి ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. ఒకవేళ ఆ యొక్క శిక్ష పాపముల వలన వచ్చినదైతే పాప క్షమాపణ నొందును. చాలండి. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ కొన్ని వ్యాధులు పాపం వల్ల వచ్చింది అని అనుకుందాం. అన్ని వ్యాధులు పాపం వల్లే రావు.
ఎందుకంటే పరిశుద్ధులు, గనులు, యోధులు అయినటువంటి వారు వ్యాధితో బాధపడుతూ వ్యాధితోనే చనిపోయారు పరిశుద్ధ గ్రంథంలో. అయితే కొన్ని పాపములు ఒకవేళ వ్యాధికి నాంది అవ్వచ్చు. అయితే ఫస్ట్ వ్యాధి తగ్గాలి అంటే ఏం పోవాలా? పాపం మానాల. అదే చివరి సెంటెన్స్ మళ్ళీ చదవండి. చివరి సెంటెన్స్, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చూడండి, మీ అందరికీ కూడా టైటానిక్ ఏంటది? టైటానిక్ ఏంటది? టైటానిక్ ఏంటి? నా ముఖం చూస్తున్నారేంటి? టైటానిక్ అంటే ఏంటి? కాదండి, టైటానిక్ అనేది ఒక ఓడ. టైటానిక్ అనేది ఓడ. ఆ టైటానిక్ ఓడ గురించి చెప్పడానికి సినిమా తీశారు కాబట్టి టైటానిక్ అంటే సినిమా అనుకుంటారు. కాదు, టైటానిక్ అనే ఓడని చాలా ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఓడగా తయారు చేశారు. దాన్ని సముద్రంలో విడిచిపెట్టారు. ప్రయాణం జరుగుతుంది. ఓడలో పనిచేసే ఓడకి తప్పనిసరిగా ఒక వైర్లెస్ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది. దీని ద్వారా సంకేతాలు ఇస్తూ ఉంటారన్నమాట. ఓడకి సంకేతాలు, జాగ్రత్త జాగ్రత్త, ఎదుర మంచుకొండ ఉంది, పక్కకు తిప్పు, ఇట్లాంటి సంకేతాలు. కాలిఫోర్నియా నుంచి సంకేతాలు ఇస్తున్నారు. ముందు రోజు రాత్రి 11 గంటలకు సంకేతాలు వచ్చినాయి టైటానిక్ షిప్కి. మంచుకొండ మీకు సమీపంలో ఉంది, వే తప్పించండి, లెఫ్ట్ రైట్, ఇట్లా చెప్తూ ఉన్నారు. కానీ ఈ సంకేతాలు అందించే ఈ మేనేజరు సంకేతాలు అందుకోలేదు. వాడు నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఆ కారణం చేత ఏమైందో తెలుసా? టైటానిక్ వెళ్ళి మంచుకొండను ఢీకొట్టింది, సమూల నాశనం అయ్యింది. ప్రియమైన విశ్వాసి, చదువురి, ఎప్పటికప్పుడు సంకేతాలు అందుకుంటా ఉన్నటువంటి దేవునికి ఎప్పటికప్పుడు నీవు సంకేతాలు ఇస్తూ ఉండాలా. చిన్న పాపమే అని చెప్పేసి నీ విడిచిపెట్టొద్దు. దేవా, చూపు ద్వారా నేను పాపం చేశాను, క్షమించు. దేవా, మాట ద్వారా పాపం చేశాను, క్షమించు. దేవా, పక్కనున్న వాళ్ళ మాటల ద్వారా గాయపరిచాను, క్షమించు. ఎప్పటికప్పుడు నీ సంకేతాలను దేవునికి అందిస్తూ ఉండాలా. అప్పుడు నీ ప్రార్థనకి తప్పనిసరిగా జవాబు దొరుకుతుంది. అది ఇక్కడ పాపము అనేది క్షమించబడాలి అంటే, పాపాన్ని జయించాలి అంటే ప్రార్థనా శక్తి అవసరం. నేను ముగిస్తున్నాను. ప్రార్థనా శక్తి నీ దగ్గర ఉందా? అందుకనే అతను ఏమంటున్నాడంటే, సువార్తల పాఠ్యభాగంలోని అతడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్తికుడు 9వ అధ్యాయములో చెప్పినటువంటి మాట ఏంటి అంటే, 7వ వచనములోని, నీవు సిలోయముకి వెళ్ళు. సిలోయము అనే మాటకి అర్థము పంపబడినవాడు. అసలు సిలోయము అనే కోనేటిలో హేరోదు కాలంలో 18 మంది చచ్చిపోయారు. అక్కడ టవర్ రాలిపోయి పడిపోవడం వల్ల. అందుకని ఇప్పుడు వీడు సిలోయముకి వెళ్ళి కళ్ళు కడుక్కోవాలా. ఈ గ్రుడ్డివాడు సిలోయముకి వెళ్ళి కళ్ళు కడుక్కోవాలా. సిలోయములో జరిగినటువంటి ప్రమాదం గురించి వైద్యుడైన లూకా 13వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్తాడు, చదవక్కర్లేదు. కానీ అట్లాంటి సిలోయము అంటే మరణము అనే సిలోయముకి వెళ్ళి గ్రుడ్డివాడైనటువంటి వాడు కళ్ళు కడుక్కోవాల. యేసుక్రీస్తు ప్రభు ఉమ్మి వేశాడు, బురద చేశాడు, కళ్ళు మీద రాశాడు, వెంటనే స్వస్థపరచబడిపోవచ్చు కదా. కానీ ఎందుకు స్వస్థపరచబడలేదు? గురుడ్డివాడికి పని చెప్పాడు, నువ్వు వెళ్ళి సిలోయములో కడుక్కో.
సిలోయముకి వెళ్ళాలి అంటే ఏముండాలా? డేర్ ఉండాలా, ధైర్యం ఉండాలా, సాహసం ఉండాలా. అంటే ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మహిమను చూడాలి అంటే ఇతను క్రీస్తు యొక్క మహిమను చూడాలి అంటే, తన కన్నులు తెరవబడాలి అంటే ఇతనికి తెగింపు అవసరం. మరణమున్న ఆ కోనేరుకి పుట్టుగ్రుడ్డి ఎలా వెళ్ళగలడు? అదే పాపానికి నీవు స్వస్తి చెప్పాలి అంటే నీకు నువ్వుగా వదులుకునే ఛాలెంజ్ ఉండాలి, నీకు డేర్ ఉండాలా, పట్టుదల ఉండాలా, దేవునితో కమిట్ ఉండాలా. నువ్వు ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి సిలోయముకి వెళ్ళాలి అంటే ఏముండాలో తెలుసా? ఇతనికి ధైర్యం ఉండాలా, విశ్వాసం ఉండాలా, ప్రయత్నం ఉండాలా, సహనం ఉండాలా, నిరీక్షణ ఉండాలా, చెప్పిన ఆయన పట్ల గౌరవం ఉండాలా. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆయన మీద గౌరవం ఉన్నది కాబట్టి ధైర్యం వహించాడు, ఆయన మాట మీద విశ్వాసం ఉంచాడు, ఒక ప్రయత్నం చేద్దాము అనుకున్నాడు, ప్రయత్నం చేశాడు, సహనముతో నిరీక్షణతో వెళ్ళాడు. కళ్ళు కడుగుకోగానే ఏమైంది? చూపు కలిగింది. అందుకనే ఈ వ్యక్తి అంటూ ఉంటాడు, ఈ 19వ ఈ యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఈ వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటి అంటే 31వ వచనము 30వ వచనము, ఇంకో ఆయన ఎవరో నాకు అనవసరం, కానీ నా కళ్ళు వచ్చినాయా లేదా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పాపము యొక్క స్వభావము, పాపము దాచిపెట్టినటువంటి విధానము. అయితే ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు విశ్వాసం ఏమవుతాడు తెలుసా? సాధనమవుతాడు. అదే సిలోయము కోనేటి దగ్గర అగ్రుడ్డివాడు దేవునికి సాక్షిగా సాక్షి అయ్యాడు, దేవునికి సాక్షిగా సాధనమయ్యాడు. మరి నీవు దేవుని సాధనముగా ఉండగలవా? దేవుని యొక్క పరిచర్య కొరకు బ్రతకగలవా? ఆత్మల సంపార్ధనలో నీ వంతు పాటు పడగలవా? పడు, నీకు మహదానందం ఉంటుంది. ఆ విధముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం నీకు దయచేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి కాయను గాక. ఆమేన్.